ప్రైజ్ ద లార్డ్. ఈ మధ్య ఈ చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కదా, ఈ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకి ఛానల్ పెట్టి ఏ పని లేదు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే తల తోక తెలియని ఒక నిజం చెప్పాలంటే దిక్కుమాలినటువంటి బతుకులో బతుకుతున్న వారిని తీసుకొని వచ్చి అద్భుతమైన విలువలున్న ఒక ప్రావీణ్యం కలిగినటువంటి ఛానల్ ముందు కూర్చొని పెడుతున్నారు. ఎవరికైనా మైక్ ఇచ్చామంటే ఆ మైక్ తాలూకు విలువ అవతలోడికి ఉండాలి. ఒక ఛానల్లో కూర్చోవాలంటే వాడికి ఒక కెపాసిటీ ఉండాలి. ఒక ఊరు పేరు లేని ఒక దేనికి బేసిక్స్ తెలియని వాళ్ళని తీసుకొచ్చి ఛానల్ ముందు పెడతారు. ఎందుకే మాట్లాడుతున్నానంటే ఈ మధ్య ఒక పందిని తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేశాను. ఆ పంది ఎవరో, ఆ పంది మాట్లాడే మాటలేటో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, చూడండి ఒకసారి. ఇప్పుడు మీరు క్రిస్టియన్గా ఉండే కదా, అవును, కొన్ని వాక్యాలు చెప్పండి క్రిస్టియన్లో, దానిలో మీనింగ్ చెప్పండి. మీనింగ్ వాక్యం చెప్పి దాని మీనింగ్ చెప్పండి. వాక్యమే అంటారు కదా, వాక్యం. ఇప్పుడు వాక్యం అంటే ఇప్పుడు లూకాసు వార్త 14:26 వచనం ఉంటుంది. నీ కౌగిటి భార్యన యేసుప్రభుని నమ్మకపోతే, యేసుప్రభుని ఆచరణలో రాకపోతే నీ భార్య భర్త తల్లి తండ్రి అందరినీ ద్వేషించండి అనేది ఉంటుంది. అది విరుద్ధం. మత్తయి సువార్తలో కూడా కొన్ని చోట్ల ఏముంటుంది, ఇప్పుడు చాలా మంది ఏమంటారు అంటే యేసుక్రీస్తు పరిశుద్ధుడు అంటుంటారు. మీరు విన్నారా? విన్నా. అదే ఏ విధంగా పరిశుద్ధుడయ్యాడు? పరిశుద్ధ దేవుడు అంటారు కదా, అంటుంటారు. ఎలా అయ్యారండి పరిశుద్ధుడు అంటే? కన్య వల్ల గర్భవతి అయిందంటారు. అంటే వాళ్ళ అమ్మ మేరీ పురుష సంయోగం లేకుండా కన్యకు గర్భవతి అవ్వడం వల్లనే అయిందంటారు. ఎట్లా పాసిబుల్? అది పాసిబుల్ కాదు కదా. అంటే యేసు ప్రభుకి నాన్న లేడా? బైబిల్ ప్రకారంగా తండ్రి ఒక 4 ఉంటారు. బైబిల్ ప్రకారంగా తండ్రులు 4 ఉంటారు. ఓకే. ఒకరేమో ఏసేపు అని అంటారు. అంటే బైబిల్లో ఏసేపే, కాకపోతే ఏసేపు గర్భం చేయలేదు, ఏసేపు మేరీని ముట్టలేదు. ఓకే. కానీ బైబిల్ ప్రకారంగా మేరీ భర్త ఏసేపు అని ఉంటుంది. పాస్టర్లు ఏమో నా తండ్రి పరలోకం మందున నా తండ్రి అని చెప్పి ప్రార్థన చేసింది, తన తండ్రి పరలోకంలో యెహోవా అంటుంటారు. అది కూడా తప్పే. అసలు యెహోవాకి యేసుకు సంబంధం లేదు. మీరు ఈ పుస్తకం చదివితే ఇందులో నేను ఒక పాయింట్ రాశాను. యేసు ప్రభు తండ్రి శ్రీకృష్ణ పరమాత్ముడే అవుతాడు కొద్దిగా దగ్గరలోని. ఇందులో మీకు యెహోవా కాదు అని చెప్పేసి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. పేజీ నెంబర్ 7. చూశారు కదా, ఇతని పేరు ప్రవీణ్. అతను స్టేట్మెంట్ సాక్ష్యం నేను ఓల్డ్ వీడియోస్ చూస్తుంటే, ఈ మధ్య ఫేమస్ అవుతున్నాడు యూట్యూబ్లో. చూస్తుంటే 20 years నుంచి క్రిస్టియన్ అంట. బైబిల్ నచ్చక అందులో ఉండలేక బయటకు వచ్చేసాను, హిందూ మతం గొప్పది, బైబిల్ చెడ్డది అన్నాడు. ఓకే, వెరీ గుడ్. ఎవరిని కూడా ఏ మతం ఏ ధర్మం కూడా బలవంతంగా ఉంచకూడదు, ఉంచలేరు కూడా. ఎవడు వ్యక్తిగత స్వేచ్ఛలో వాడు ఉండాలి. అయితే ఇక్కడ విషయం అది కాదు. ఈ పంది ఉన్నాడే, ప్రవీణ్ పంది, వీడికి అసలు బైబిల్ బేసిక్స్ తెలియదు. 25 సంవత్సరాల నుంచి క్రిస్టియన్గా ఉన్నాడంటే నాకు తెలిసి ఒక వేషధారిగా ఉన్నాడు, 100% వేషధారిగా ఉన్నాడు. వాడి వీడియోలో మాట్లాడిన మాటకు ఒక అర్థం మీకు చెప్తాను చూడండి. వాడి యాంకర్ అడుగుతున్నాడు, ఈ కూర్చున్న యాంకర్కి అసలు 0 నాలెడ్జ్, దేవుడి గురించి కానీ దైవత్వం గురించి కానీ బేసిక్స్ లేని యాంకర్స్. ఈ యాంకర్స్కి ఏం తెలియదు. ఈ వీళ్ళేమో తెలియని తీసుకొస్తారు. సాధు కొట్టుకుంటే బూడిదంటారు చూసారా, సేమ్ అనమాట ఇది. ఓకేనా? అయితే ఇప్పుడు వీడు అడిగాడు చూసారా క్వశ్చన్, బైబిల్లో ఒక వాక్యం చూపించు, దానికి అర్థం చెప్పు, దాని వివరణ అంటే అంటున్నాడు. ఏమంటున్నాడు? అదే అంటున్నాడు. పాపడు వాక్యం ఏం చెప్పాలి తెలియదు. ఎక్కడో వాడికి నచ్చని వాక్యం వాడు తీసుకోండి. ఆ వాక్యం ఏం తీసుకున్నాడో మీకు చదివి వినిపిస్తాను. అక్కడ ఏమి రాసింది, దాని మీనింగ్ అంటే మీకు చదివి వినిపిస్తాను. ఆ వాడు చెప్పింది ఏంటంటే, లూకాసు వార్త 14:26 వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. ఆ మాట ఏంటో నేను చదివి వినిపిస్తాను. ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రులను తన ప్రాణమును సహా అనే మాట కూడా వాడు మర్చిపోయాడు. తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కాదు అని ఇక్కడ వాక్యం ఉంది. వాడేం చెప్తున్నాడు? వాడు చెప్పేదానికి పూర్తి అర్థం వేరన్నమాట. ఇక్కడ ఏమని రాసి ఉందంటే, తన ప్రాణమును సహా అంటే ఎవడైతే యేసు ప్రభువుని వెంబడించాలనుకుంటున్నాడో, యేసు ప్రభు ధర్మంలోకి రావాలనుకుంటున్నాడో వాడికి ఏం వదులుకోవాలని దేవుడు చెప్తున్నాడంటే, అవసరమైతే అప్లేదా కండిషన్స్ అనమాట. కిందకి వెళ్తే కింద ఒక మాట రాయబడి ఉంటుంది, మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కాదు. క్రైస్తవ్యం అనేది ఒక బూతుల ప్రపంచం, ఒక భూతల స్వర్గమేం కాదు.
అదొక ఇరుకైన మార్గం. ఆ ఇరుకైన మార్గం ద్వారా నుంచి లోపల నుంచి వెళ్తేనే అవతలకి మనకు దొరికేది పరలోకం. యేసుప్రభు గారు ప్రతి విషయం అదే చెప్తారు. ఈ బైబిల్లో ఉన్న ప్రతి అంశం అదే చెప్తుంది. వీడికి అసలు బేసిక్స్ లేవు, క్రిస్టియానిటీలో బేసిక్స్ లేవు. ఇది మూర్ఖత్వం అంట. ఏం మాట్లాడుతున్నాడు వీడు? ఒక పందీడు, వాడు వేషధారణ, వాడు 20 సంవత్సరాల నుంచి బైబిల్ చదివాడు. తర్వాత ఇంకొక మాట మాట్లాడుతుంది. మరియ గారికి యేసుప్రభు పుట్టడం గురించి, అసలు పరిశుద్ధాత్ముడి గురించి చాలా నీచంగా మాట్లాడుతున్నాడు. ఇది ఎంత నీచంగా మాట్లాడుతాడంటే బైబిల్ నాలెడ్జ్, ఇది 4 తండ్రులు అని చెప్తున్నాడు. ఏరా ప్రవీణ్, ఒక విషయం బైబిల్ మొత్తం చదివితే నీకు అర్థమవుతుంది. పరిశుద్ధుడు యేసుప్రభు అని అడుగుతున్నాడు, యాంకర్ అడుగుతున్నాడు. యేసుప్రభు పరిశుద్ధుడు కదా, తండ్రి లేడని అడుగుతాడు. ఆడొక మూర్ఖుడు. ఒరే, పురాణాలు, ఇతిహాసాలు అవన్నీ చదివితే వాంతులు వచ్చేస్తాయి, వాంతులు అలాంటివి అవి. ఓకేనా? అయితే విషయం మీకు చెప్తాను వినండి. బైబిల్లో యేసుప్రభు వారు భూమి మీద జన్మించడానికి ఆయన పరిశుద్ధంగానే పుట్టాలనుకున్నాడు. అందుకు ఏం చేశాడంటే, మేరీ అనే ఒక కన్య, అప్పటికే ఆవిడకి ఎటువంటి అక్రమ సంబంధాలు కానీ ఎటువంటి పురుషులతో సంబంధం లేని ఒక స్త్రీని ఆ ఏరియాలో ఆయన ఎన్నుకొని దేవుడు తలుచుకుంటే జరగిందంటూ ఏమీ లేదు. ఓకేనా? దేవుడు ఏంటంటే పరిశుద్ధాత్ముని ప్రేరేపణ ద్వారా, అంటే దాని అర్థం ఏంటంటే గాడ్ పవర్, దేవుని శక్తిని ఆమె గర్భంలో పెట్టాడు. పిండానికి ముందే గర్భంలో శక్తి దూరి పిండంగా మారిందనమాట. దీనికి తండ్రిలో అవసరంలే. మనిషి పుట్టాలంటే తండ్రి అవసరం. దేవుడు మనిషిలో పుట్టాలంటే మనిషికి తండ్రి అవసరంలే. అర్థమవుతుందా? 4 తండ్రులు, 3 తండ్రులు, కృష్ణుడు తండ్రి అంట. వీడికి బుర్ర లేడు కాబట్టి బుర్రలేని మాట్లాడుతాడు. కాబట్టి ఏబిసిడి రాని తీసుకొచ్చి మీరు మైక్ ఇచ్చి కెమెరా ముందు పెట్టకండి. ఆడిని ఒక సరైన పాస్టర్ ముందు పెట్టండి. వాడేంటో వాడి నిస్వరూపంటో బయట పెడతారు. బైబిల్ అనేది మీరు ఏదో తప్పుగా చదివితే మీకు అర్థం కాదు. బైబిల్ అనేది నిజాయితీగా చదవాలి. ఈ బైబిల్ పట్టుకున్నాడు ఎవ్వడు కూడా బూత్ పుస్తకం అని కానీ ఇది నచ్చలేదనగా చెప్పరు. అలా చెప్పుకుంటే ఈ పాటికి 190 దేశాల్లో ఇన్ని వందల దేశాలు క్రిస్టియన్ దేశాలు అయి ఉండవు. కాబట్టి ఆ ప్రవీణ్, నీకు కనుక వీడియో చూస్తే ఒకసారి నువ్వు బైబిల్ మళ్ళీ చదువు, లేదా ఇప్పుడు నువ్వు తెలుసుకుని నీ పురాణాలు చదువు, చూసి తెలుసుకొని ఇకనైనా మారు. ఓకేనా? ప్రైజ్ ది లార్డ్.